హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడిప్పుడే ఆసరా చేయూత పథకానికి సంబంధించి ఒక సూపర్ గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది. చాలా నెలల నుండి కొత్త పెన్షన్ల కోసం చేయూత పథకంకి సంబంధించి ఆసరా కొత్త పెన్షన్లకి సంబంధించి 4016 6016 ఈ నెల నుండైనా అందిస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఒక తీపి కబురు తెలియజేసింది. మీరు కొత్త పెన్షన్లు ఇప్పుడు 2016 అందుకునే వాళ్ళు 4016 అందుకుంటున్న వికలాంగులకి సంబంధించిన అభ్యర్థులు 6016 రూపాయలు అనేవి అందుకోబోతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఇదే వీడియోలో మనం తెలుసుకుందాం. గత వీడియోలో కొంతమంది నవంబర్కి సంబంధించిన ఆసరా పెన్షన్లు రాలేవు అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు. మిగిలిన ఈ ఆసరా పెన్షన్లు మీకు ఎప్పుడు అందబోతున్నాయనే సమాచారం కూడా ఇదే వీడియోలో చివరిలో తెలుసుకుందాం. కాబట్టి మీరు వీడియోని చివరి వరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని తెలుసుకోండి. కామెంట్ సెక్షన్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తదుపరి వీడియోలలో మాట్లాడుకుందాం. అప్డేట్లు కనుక వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హయాంలో ఇచ్చిన హామీ ఏదైతే చేయూత పథకం ద్వారా 4016 రూపాయలు, దివ్యాంగుల సంక్షేమం ద్వారా 6000 రూపాయల పథకాలు ఏవైతే ఉన్నాయో వీటిని రాష్ట్ర ప్రభుత్వం పెంపు చేయబోతుంది. దీనికి సంబంధించి విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించబోతుంది. ఈ డిసెంబర్ 9వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు అనేవి ఏర్పరుస్తున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాలలో ఈ హామీ ఇచ్చిన ఆసరా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని రాష్ట్ర ప్రభుత్వం చేసిన తర్వాతే తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధమవుతుంది అనే సమాచారం ఈరోజు వెలుగు దినపత్రికలో అప్డేట్గా రావడం జరిగింది. సో ఇది ముమ్మాటికి గుడ్ న్యూస్ అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా రాష్ట్ర ప్రభుత్వం కాస్త కష్టాలలో ఉన్నా కూడా ప్రతి నెల కూడా 800 కోట్ల రూపాయలు ఈ పథకం ప్రారంభిస్తే లబ్ధిదారులకు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ప్రణాళికలో రూపంగా 7000 కోట్ల రూపాయల రైతు భరోసాను కూడా ఇదే డిసెంబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుంది. అలాగే దీంతోపాటు 13,000 కోట్ల రూపాయల 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన మిగతా విడతలకి సంబంధించిన నిధులను కూడా డిసెంబర్ 31 లోపు విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. దీంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో నియోజకవర్గానికి 3500 ఇండ్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇదే డిసెంబర్ 9వ తారీఖు నాడు ప్రకటించబోతుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో 4016 రూపాయలు 6016 రూపాయల పథకాన్ని డిసెంబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుంది అనేది ఈ సందర్భంగా మనకి తెలుస్తుంది. ఈ ప్రారంభించిన పెన్షన్లు ఎప్పుడు లబ్ధిదారులకు అందిస్తారనేది అయితే 100% క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే గతంలో సీఎం కేసీఆర్ గారు చేసిన విధంగానే చేస్తారు అనేది తెలుస్తున్నది. అంటే గతంలో సీఎం కేసీఆర్ గారు కొన్ని పెన్షన్లను పెంపు చేయడం జరిగింది. ఆ పెన్షన్లు పెంపు చేసిన మరుసటి నెల నుండి కాకుండా ఇంకొక బడ్జెట్ సమావేశాలలో కేటాయింపులు చేసే విధంగా ఒక ప్రణాళిక బద్ధంతో నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే వైఖరి విధానాన్ని కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అవలంబించవచ్చు అనే సమాచారం తెలుస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో పెంచిన పెన్షన్లు ఏ నెల నుండి అందించబోతున్నామనే సమాచారం, లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, కొత్తగా దరఖాస్తు చేసుకున్న పెన్షన్లు ఎన్ని ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేటగిరీలకు సంబంధించిన లబ్ధిదారుల సంఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాలలో వివరణను అందించబోతుందనే సమాచారం తెలుస్తుంది. ఇక ప్రతి నెల అందించే పెన్షన్లకి సంబంధించి నవంబర్ నెలలో అందాల్సిన పెన్షన్ ఇప్పటికే కొన్ని మండలాలలో అధికారులు ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. నవంబర్ 29, 30 నాటికి అన్ని జిల్లాలలో ఆసరా పెన్షన్లు అనేవి అందిస్తారు. కాబట్టి మీరు ఆందోళన చెందవకండి. ఒకవేళ వచ్చిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పి కామెంట్ చేయండి, రాకుంటే నో అని చెప్పి కామెంట్ చేయండి. మీ జిల్లాలలో ఈ పెన్షన్లు ఎప్పుడు రావడానికి అవకాశం ఉందనేది నెక్స్ట్ వీడియోలో సమాచారం తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్. మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.